బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పాకిస్తాన్ లో నీళ్ల యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు పంజాబ్ అలాగే సింధు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఏదైతే మొన్న ఉగ్ర దాడుల అనంతరం కూడా ఇప్పటికే భారత్ ఏదైతే ప్రకటన చేస్తుందో సింధు రాష్ట్రానికి సంబంధించి నీళ్లని విడుదల చేయము, సింధు నీళ్లకు సంబంధించి కూడా ఇప్పటితో ఆపేస్తాము అంటూ కూడా భారత్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా అటు పాకిస్తాన్ లో అయితే ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవాలి. ఇటు సింధు రాష్ట్ర ప్రజలంతా కూడా వారం రోజులుగా రోడ్డెక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పంజాబ్ సింధు రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్ ప్రభుత్వంపై అయితే సింధు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వారం రోజులుగా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు సింధు ప్రాంతంలో. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి మరి నీళ్ల కోసం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు హైవేలపై రోడ్ల రవాణా కూడా ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఇటు ప్రజలు కానివచ్చు, రైతులు అలాగే యువకులు అందరూ కూడా అక్కడున్న సింధు ప్రజలంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి మరి వాళ్ళు నీళ్ల కోసం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు సింధులో అయితే ప్రస్తుతం ఒక తీవ్ర ఉద్రిక్తతలే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్ ప్రభుత్వంపై అయితే ప్రస్తుతం సింధు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. పంజాబీలకు అలాగే సింధీలకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. సింధు నదిపై కెనాల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా అయితే ఇటు సింధు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. ఒక్కసారిగా మనం రోడ్ల పైన కూడా చూసుకోవచ్చు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఇటు సింధు ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడంతో ఇటు రవాణా వ్యవస్థ కూడా అక్కడ ఆగిపోయింది. ఇటు పంజాబ్ రాష్ట్రానికి నీళ్లు తరలించేలా కెనాల్స్ నిర్మించడంతో సింధు ప్రజల్లో అయితే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కెనాల్స్ నిర్మాణంతో ఇటు కార్పొరేట్ వ్యవసాయానికి అనుమతులు ఇవ్వబోతున్నట్లు కూడా ప్రచారం రావడంతో ఇటు కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటు దాదాపు 2 వారాలుగా కూడా ప్రధాన రహదారులపై అయితే ధర్నాలు చేయడంతో ఇటు ధర్నాలతో భారీ ఎత్తున సరుకు రవాణా కూడా ఆగిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇటు పెద్ద ఎత్తున అయితే యువకులు రైతులు కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. సింధు నదిపై కెనాల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా అయితే ఇటు ప్రజలు రోడ్లపైకి వచ్చి రవాణాని కూడా దిగ్బంధం చేసి మరి వాళ్ళు ఇటు ఆందోళన చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే ఒక యువకుడు ఇటు ట్రైన్స్ ను కూడా ఆపేసి మరి రైళ్ల పైకి ఎక్కి మరి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సింధు ప్రాంతంలో నీళ్లు తరలించేలా అయితే ఇప్పటికే ప్లాన్లు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు నీళ్లు సింధు ప్రజలకైతే నీళ్లు రావాలి అంటూ కూడా వాళ్ళు సింధులో ఉన్న జనాలంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఈ నీళ్ల యుద్ధం అయితే ఇటు పంజాబ్ సింధు రాష్ట్రాల మధ్య జరుగుతోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు ఇటు సింధు ప్రజలకు అనుకూలంగా ఇటు బిలావల్ భుట్టా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు సింధులో అయితే ప్రస్తుతం భారీగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి అసలు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సింధు ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం గత వారం రోజులుగా కూడా ఇటు సింధు ప్రజలైతే ఆందోళనలు చేస్తూనే ఉన్నారు, ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి మీరేం చెప్తారు? ప్రసన్న, కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాల వల్ల పాకిస్తాన్లో కొన్ని
కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కీలకంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకోవడం అనేది ఇక్కడ మేజర్ కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో అనేక సార్లు యుద్ధాలు జరగడం, ఉగ్రదాడులు జరిగిన పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి సంబంధించిన విషయంలో, సింధు జలాల విషయంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. కానీ కీలకంగా ఈ అంశం ఏదైతే ఉగ్రదాడి అనంతరం కూడా సింధు జలాల అంశం అనేది కీలకంగా మారింది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి రెండు మేజర్ రాష్ట్రాలైనటువంటి పాకిస్తాన్ పంజాబ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు, ఈ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు గత దశాబ్ద కాలాలుగా కరువులో ఉన్నటువంటి సింధు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు, అనేక పోరాటాలు చేస్తున్నారు. ఓవరాల్గా సింధు జలాల నుంచి వచ్చే 100% నీటిలో 40% పంజాబ్ రాష్ట్రానికి, 70% సింధు రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కెనాల్ నిర్మిస్తూ దాదాపు 6 కెనాల్లను నిర్మించే విధంగా ఒక ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పాక్ ప్రభుత్వం 70% నీటిని పూర్తిగా పంజాబ్ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లు, ఆ 70% నీటిలో 6 కెనాల్లను నిర్మిస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోని చోలిస్తాన్లో ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. గ్రీన్ పాకిస్తాన్ పేరుతో ఆ ప్రాజెక్టు కోసం 6 కెనాల్లను నిర్మించబోతున్నారు. దీంతో సింధు రాష్ట్రానికి రావాల్సినటువంటి మేజర్ నీటి వాటా అనేది ఆ కెనాల్స్ కి వెళ్ళిపోతుంది. దీంతో ఇప్పటికే కరువులో ఉన్నటువంటి సింధు రాష్ట్ర ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరింత కరువులోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే సింధు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు, జాతీయ రహదారులను దిగ్బంధనం చేయడం, రవాణా వ్యవస్థను పూర్తిగా దిగ్బంధనం చేయడం, పెద్ద ఎత్తున యువత, రైతులు, లాయర్లు, పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మందిగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, నీటిలో వాటాను ఖచ్చితంగా సింధు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి. దశాబ్ద కాలాలుగా సింధు రాష్ట్ర ప్రజలు కరువులో ఉన్నారు. దాదాపు 3 కోట్ల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నటువంటి సింధు రాష్ట్రంలో కేవలం 1,20,000 ఎకరాల్లో మాత్రమే వాళ్ళు సాగు చేస్తున్నారు, ఈ 40% నీటితో. కానీ ఇప్పుడు ఇంకా 1,80,00,000 ఎకరాల భూములు అనేది ఇంకా కరువులోనే ఉన్నాయి సింధు రాష్ట్రంలో. ఇప్పటికే ఇబ్బందులు ఉన్నటువంటి సింధు రాష్ట్ర ప్రజలను ఈ నీటి వాటా తగ్గితే, సింధు జలాలకు సంబంధించినటువంటి వాటా తగ్గితే మరింత కరువులోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఇందులో కీలకంగా పంజాబ్ రాష్ట్రానికి ఎక్కువగా నీటి వాటాను కేటాయించడంలో కీలకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, ఆయన పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు కావడం, పాకిస్తాన్ ప్రధాని కూతురు కూడా పంజాబ్ రాష్ట్ర సీఎంగా ఉండడం, ఈ రెండు అంశాల నేపథ్యంలోనే పంజాబ్ రాష్ట్రానికి ఎక్కువగా నీటి కేటాయింపులు. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ భాగంలో చెలుస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టు, గ్రీన్ పాకిస్తాన్ అనే ప్రాజెక్టును చేపడుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది కీలక నిర్ణయాలు తీసుకుంది. సో దీనిపైన పాక్ ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ కెనాల్ల నిర్మాణాలను ఆపేస్తున్నట్లుగా కూడా ఒక ప్రకటన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇది అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో సింధు రాష్ట్ర ప్రజలు ఇంకా పాకిస్తాన్కి నీటి కేటాయింపుల విషయంలో ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. మరింత ఉధృతం, దాదాపు వారం రోజులుగా ఆందోళన ప్రజలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సింధు రాష్ట్రానికి అనుకూలంగా బిలావల్ భుట్టో ఈ కాల్వలను, కెనాల్లను నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రజలకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు కూడా సింధు రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. పంజాబ్ రాష్ట్రానికి ఎక్కువగా నీటి కేటాయింపుల విషయంలో ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వారం రోజులుగా వేలాది మంది పాకిస్తాన్ సింధు రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వచ్చి పూర్తిగా దిగ్బంధనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ ఆందోళనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పూర్తిగా ఈ అంశం పైన, ఈ కెనాల్స్ నిర్మాణాలని పూర్తిగా ఆపేస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తేనే తాము ఆందోళనను ఆపేస్తామంటూ ఇప్పటికే అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది రైతులు, లాయర్లు, అక్కడ ఉన్నటువంటి సింధు రాష్ట్ర ప్రజలు అధికారిక నోటిఫికేషన్ ఇస్తేనే పాక్ ప్రభుత్వం అధికారికంగా ఈ కెనాల్స్ ను పూర్తిగా ఆపివేస్తున్నట్లు, నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు అధికారికంగా నోటిఫికేషన్ పాక్ ప్రభుత్వం విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన పాక్ ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించినారు. మరి ఈ సమావేశం అనంతరం దీనికి సంబంధించినటువంటి సింధు జలాల అంశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. వారం రోజులుగా సింధు రాష్ట్ర ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాటు అనేది రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్తత పరిస్థితులు, ఎందుకంటే పాక్ ఇప్పటికే బలూచిస్తాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు ఎదుర్కొంటూనే
ఇప్పటికే నేపథ్యంలో భారత్ నుంచి కూడా అనేక ముప్పు ఉందన్నటువంటి సంకేతాలు కూడా ఇప్పటికే పాక్ ఆర్మీ కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకోవడం అనేది ఒక కీలక ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశంతో ఇంకా మరింత ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీనిపైన పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది చూడాలి. ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్తుందనేది చూడాలి. మరి ప్రజల తిరుగుబాటు అనేది ఇంకా కొనసాగుతుంది, ఇంకా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. రేపు ప్రధాని మోడీ భారత ప్రభుత్వం కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సింధు నదికి సంబంధించినటువంటి జలాలకు సంబంధించిన ఒప్పందంలో మరిన్ని కీలక ప్రకటనలు భారత ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు, కీలక అంశాలు ఇటు పాకిస్తాన్ లో కూడా అంతర్గతంగా చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రసన్న. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ సింధీలో అయితే ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు పాకిస్తాన్ ప్రాంతాల మధ్య నీళ్ల యుద్ధం దాదాపు వారం రోజులుగా కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇటు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సింధీ నీళ్లని ఎప్పుడైతే సింధీకి సంబంధించిన నీళ్లను ఎప్పుడైతే ఇటు భారత్ ఆపివేయాలి అంటూ కూడా ప్రకటన చేస్తుందో అప్పటి నుంచి కూడా ఇటు ప్రజలైతే నీళ్ల కోసం ఇటు పాక్లో ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రానికి నీళ్లు తరలించేలా కెనాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు అంటూ కూడా సింధు ప్రజల్లో అయితే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. దీనికి సంబంధించి పాకిస్తాన్ లో ఇప్పటికే పాక్ ప్రధాని కూడా దీనికి సంబంధించి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి మున్ముందు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఆందోళనలు కొనసాగే అవకాశం కూడా అక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం ఇటు పాక్ ప్రధాని ప్రజలకి ఏం చెప్తారు, నీళ్లకి సంబంధించి కానివచ్చు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఏం చెప్తారు అనేది కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజలైతే ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఇటు రవాణా వ్యవస్థ కూడా రోడ్లపైనే ఆగిపోయిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది.